అంతా మంచిగా జరగడంతో కుట్టి వచ్చి శివయ్య దగ్గర కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయలో పువ్వు రావడంతో హాయ్ పువ్వొచ్చింది, ఆ శివయ్య అంతా మంచిగా చేస్తాడు అని చెప్పి అక్కడ ఉన్న కుట్టి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇందులో అక్కడికి పూజారి తాత వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అంతా మంచిగా జరుగుతుందమ్మా, కానీ ఒక్క నిజం మాత్రం బయట పడటం లేదని చెప్పి పూజారి తాత అంటాడు. అది విన్న కుట్టి అయితే ఏంటి పూజారి తాత అని చెప్పి అంటుంది. నువ్వే జీవనమని మీ ఇంట్లో వాళ్ళందరితో చెప్పేయచ్చు కదమ్మా, ఇంకా ఎందుకు అలా ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు కుట్టి అయితే అక్కడ మళ్ళీ జీవనగా ఉండాలనుకుంటుంది తాతయ్య, ఉండనివ్వు అని చెప్పి కుట్టి అంటుంది. కానీ ఎప్పటికైనా సరే నువ్వే ఆ ఇంటి వారసురాలు అని వాళ్ళకి తెలియాలి కదమ్మా, ఒక్కసారి నువ్వే ఆలోచించమ్మా, నువ్వే జీవన అని ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తే ఏమవుతుంది, ఇంకా అంతా మంచిగా జరుగుతుంది కదమ్మా అని చెప్పి పూజారి తాత అంటూ ఉంటాడు. అది విన్న కుట్టి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వే ఆలోచించమ్మా, ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది, జీవనవని నువ్వు చెప్తే నువ్వే ఆ ఇంట్లో ఉంటావు కదమ్మా అని చెప్పి పూజారి తాత అనేసరికి అక్కడ ఉన్న జీవన అయితే అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.